నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ తెలుగు డాడ్బచ్చి. ఈరోజు మన ఛానల్లో సంవత్సరాల పాటు నిల్వ ఉండే టొమాటో నిల్వ పచ్చడి అండి. అయితే యాక్చువల్లీ టొమాటోస్ని మనం ఉడకపెట్టి చేస్తే అది మోర్ దెన్ 6 months కన్నా ఎక్కువ రోజులైతే ఉండదు. బట్ ఈ విధంగా ఎండబెట్టి మేము చెప్పిన ప్రాసెస్లో పక్కా కొలతలతో చేసి చూడండి. మినిమం 4 years అయితే ఉంటుందండి. 2 years అయితే గ్యారంటీ. 3rd year నుంచి చేంజ్ అయితే కలర్ చేంజ్ అవ్వచ్చేమో కానీ టేస్ట్ మాత్రం అలానే ఉంటుంది. సంవత్సరాల పాటు నిల్వ ఉండే ఈ టమాటో నిల్వ పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి, తయారీ విధానం చూద్దాం. బట్ అంతకన్నా ముందు మీ నా ఛానల్ని చూద్దాం. ఇది ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఓకే అండి, టమాటో నిల్వ పచ్చడి కోసం మేమైతే 5 kgs టమాటోస్ తీసుకున్నామండి. అంటే నేను 5 kgsకి సంబంధించిన క్వాంటిటీకి సంబంధించినవి చెప్తున్నాను. ఇన్ కేస్ మీరు ఇంకా టమాటోస్ని పెంచినా లేదా తగ్గించినా దానికి తగ్గట్టుగా మీ క్వాంటిటీ చూసుకోండి. ఈ పచ్చడి కోసం మరీ ముగ్గిన టమాటోస్ని తీసుకోకూడదండి, కొంచెం పచ్చిగానే ఉండాలి. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత వీటిని వాటర్లో వేసి బాగా క్లీన్ చేసి నెక్స్ట్ ఒక క్లాత్ తీసుకుని ప్రతి టమాటోని కూడా అసలు వాటర్ లేకుండా తుడుచుకోవాలండి. అంటే మనం ఈ పచ్చడి కోసం యూజ్ చేసే గిన్నెల్లో కూడా ఆఖరికి మనం కట్ చేసే చాకు కావచ్చు, కత్తిపీట కావచ్చు, అది కూడా తడి లేకుండా చూసుకోవాలండి. తడి ఉంటే మాత్రం ఈ పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలండి. సో ఈ విధంగా తడి లేకుండా తుడిచిన టమాటోస్ని మ్యాక్సిమం వీలైనంత పొడవుగా సన్నంగా చీలికల్లా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల అంటే వీటిని మనం ఎండలో పెడతాం కదా, అప్పుడు తొందరగా ఎండే అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం మీకు వీలైనంత సన్నంగా చీలికల్లా కట్ చేసుకోవాలండి. సో మళ్ళీ చెప్తున్నానండి, అంటే మనం ఇలా కట్ చేసుకున్న టమాటోస్ని వేరే ప్లేట్లోకి వేస్తున్నాం కదా, ఆ ప్లేట్ కూడా తడి ఉండకూడదండి. అసలు తడి అనేది తగలకుండానే పచ్చడిని మనం చేసుకోవాలి. అప్పుడే మనకి ఒక 2 years వరకు కలర్ కూడా చేంజ్ అవ్వకుండా పాడవకుండా ఉంటుందండి పచ్చడి. సో ఈ విధంగా కట్ చేసుకున్న టమాటోస్లో మనం ఉప్పుని యాడ్ చేయాలండి. దీనికి ఖచ్చితంగా క్రిస్టల్ సాల్ట్ని యూజ్ చేయాలి. సో అంటే మేము తీసుకునేది 5 kgs టమాటోస్ కాబట్టి ఒక 1/2 kg ఉప్పు అనేది యాడ్ చేసామండి. అంటే మీ దగ్గర తవ్వ ఉంటే మాత్రం ఒక తవ్వ అనమాట. సో ఈ విధంగా టొమాటోస్కి క్రిస్టల్ సాల్ట్ అంతా బాగా కలిసే విధంగా మనం ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదండి, వీడియోలో చూస్తున్నట్టుగా మొత్తం క్రిస్టల్ సాల్ట్ అంతా కూడా టమాటోస్కి బాగా పట్టే విధంగా కలపాలి. యాక్చువల్లీ ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలండి, అంటే టమాటోస్కి తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టుగా మనం ఉప్పుని యాడ్ చేయకపోయినా కూడా ఈ పచ్చడి అనేది పాడైపోతుంది. సో ఖచ్చితంగా 5 kgs తీసుకున్నాం మేము, దానికి ఒక 1/2 kg క్రిస్టల్ సాల్ట్ అయితే యాడ్ చేసామండి. సో ఈ విధంగా కలిపిన తర్వాత ఒక ప్లాస్టిక్ డబ్బాని తీసుకోవచ్చు, లేదా మీ దగ్గర జాడీ అనేది ఉంటే కనుక. సో అంటే పాతకాలంలో జాడీల్లోనే పెట్టేవారు, ఇప్పుడు ఎవరి దగ్గర అంతగా అవైలబుల్ ఉండట్లేదు కాబట్టి మేమైతే ప్లాస్టిక్ డబ్బాలో పెడుతున్నామండి. సో ఇదంతా కూడా మనం ప్లాస్టిక్ డబ్బాలోనికి తీసుకోవాలి. సో ఈ విధంగా ఉప్పు కలిపిన టమోటా ముక్కల్ని ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి తీసుకోవాలండి. దాని నుంచి వచ్చిన టమోటా ముక్కల నుంచి వచ్చిన రసాన్ని కూడా మొత్తం కూడా తీసుకుని మూత పెట్టేసి ఒక 3 days వరకు ఒక పక్కన ఉంచాలండి. అంటే 3 days మీరు డేలో ఒక్కసారి ఈ ముక్కల్ని ఒక స్పూన్తో కలపవచ్చు. ఈ విధంగా 3 days వరకు మూత పెట్టేసి ఉంచాలండి. సో 3 days తర్వాత మూత ఓపెన్ చేసి చూడాలి. యాక్చువల్లీ దీనికి మనం కలిపిన ఉప్పు అనేది కరెక్ట్గా సరిపోయింది కాబట్టి టమాటో ముక్కలు మనకి చక్కగా కనిపిస్తున్నాయి, లేకపోతే ఒక ఫంగస్ అనేది ఫామ్ అయిపోతుందండి. నెక్స్ట్ ఈ విధంగా మనం 3 days తర్వాత మూత ఓపెన్ చేసి చూసి నెక్స్ట్ దానిలో నుంచి అంటే ముక్కల్ని గట్టిగా పిండి రసాన్ని సెపరేట్గాను ముక్కల్ని సెపరేట్గాను తీసుకోవాలండి. దానికోసం అయితే ముందు కింద ఒక వెడల్పుగా ఉన్న ఒక గిన్నె పెట్టుకుని పైన బియ్యం వాడేసేది ఉంటుంది కదండి. అంటే ఈ టమాటో ముక్కల్లో కూడా ఏదైనా రసం ఉంటే అది గిన్నెలోకి వచ్చేస్తుంది. సో ఈ విధంగా ముక్కల్ని గట్టిగా పిండి రసాన్ని ముక్కల్ని కూడా మనం సెపరేట్ చేసుకోవాలి. ఈ విధంగా టమాటో రసాన్ని అలాగే టమాటో ముక్కల్ని కూడా మనం సెపరేట్ చేసుకోవాలండి. టమాటో రసాన్ని ఎండ్లో పెట్టాలి కాబట్టి అంటే ఎండ్లో పెట్టేటప్పుడు కొంచెం వెడల్పుగా ఉన్న టబ్ లాంటిది, అంటే మేమైతే ప్లాస్టిక్ టబ్ తీసుకున్నాము. సో నెక్స్ట్ మనం ఈవినింగ్ స్టోర్ చేసుకునేటప్పుడు ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి తీసేసుకోవచ్చు అండి. ముక్కల్ని మాత్రం ప్లాస్టిక్ కవర్ మీద ఆల్మోస్ట్ ఒక 1 week అండి, అంటే బాగా ఎండిపోవాలి టమాటో ముక్కలు అనేవి. సో అంతవరకు మనం టమాటో ముక్కల్ని అలాగే రసాన్ని కూడా ఒక 1 week వరకు ఎండలో పెట్టి ఉంచాలండి.
టమోటో ముక్కలు అనేవి మనకి కంప్లీట్గా ఎండిపోవాలండి. అలాగే ఈ విధంగా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఒక 1 వీక్ అయినా కానీ అంటే టమోటో ముక్కలు కంప్లీట్గా ఆరిపోయే వరకు ఉంచాలి. సో ఇప్పుడు ఏంటంటే మనం ఎండబెట్టిన రసము అలాగే చింతపండు అయితే అంటే మేము తీసుకునే 5 kgs టమోటోస్కి 300 grams కొత్త చింతపండు తీసుకోవాలండి. అలాగే కారం 1/2 kg కారం తీసుకోవాలండి. కారం కూడా మనం పచ్చడికి సెపరేట్గా ఆడించుకుంటాం కదండి. సో ఆ కారం తీసుకోవాలి. సో ఈ విధంగా ఇప్పుడు ఏంటంటే మనం ఎండలో పెట్టిన టమోటో రసం ఉంది కదండి. సో ఆ రసంలోనే మనం ఎండబెట్టిన టమోటోస్ని అలాగే చింతపండు కారాన్ని కూడా యాడ్ చేయాలి. కొత్త చింతపండే తీసుకోవాలండి. దానిలో ఇక్కలు కానీ అంటే తుక్కు లాంటిది ఏమీ లేకుండా చూసుకోవాలి. అలాగే కారం కూడా కొత్త కారం అనమాట. సో ఈ విధంగా ఇవన్నీ మనకి బాగా మిక్స్ అయ్యే విధంగా అంటే దీనిలో వాటర్ ఏమి యాడ్ చేయమండి. టమోటో రసం ఉంది కదా, సో దానితోనే మనకి మొత్తం మిక్స్ చేసుకోవాలి. మ్యాక్సిమం ఇదంతా మిక్స్ చేసుకోవడానికి చేతిని అయితే యూజ్ చేయకుండా మ్యాక్సిమం చెక్కది తెడ్డు అంటారు కదండి. సో అలాంటిది యూజ్ చేసినా పర్లేదు, లేకపోతే స్టీల్ గడ్డైనా యూజ్ చేయండి, కానీ హ్యాండ్ అయితే యూజ్ చేయొద్దండి. ఇన్కేస్ ఎవరైనా చేతితో మిక్స్ చేస్తుంటే చేయి కూడా తడి ఉండకూడదండి. అలా ఉన్నా కూడా పచ్చడి నిల్వ ఉండదు. సో ఈ విధంగా కలిపేసుకొని మూత పెట్టి ఒక 1 day అయినా కంప్లీట్గా దీన్ని పక్కన పెట్టి ఉంచాలండి. సో 1 day తర్వాత మనం ఇది గ్రైండ్ చేసుకోవాలి. యాక్చువల్లీ పాతకాలంలో అయితే రోట్లో రుబ్బుకునేవారు. ఇప్పుడు ఎవరికి అంత ఓపికలు ఉండట్లేదు కదా. సో నేనైతే గ్రైండర్లో చేస్తున్నాను. లేదా మీ దగ్గర మిక్సీ అనుకుంటే మీరు మిక్సీలో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇది గ్రైండ్ చేసేటప్పుడు మనం బెల్లం యాడ్ చేయాలండి. బెల్లం ఎంత యాడ్ చేయాలంటే 1/2 kg బెల్లం యాడ్ చేయాలండి. అలాగే ఈ పచ్చడిని గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం ఈజీగా గ్రైండ్ అవ్వడానికి ఆయిల్ని కూడా యూజ్ చేయొచ్చండి. ఆయిల్ వేయడం వల్ల కొంచెం పచ్చడి అనేది ఈజీగా గ్రైండ్ అవుతుంది. వాటర్ మాత్రం అస్సలు యూజ్ చేయకూడదండి. సో ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత పచ్చడిని తాలింపు చేసుకోవాలి. తాలింపు కోసం అయితే వేరుశనగ నూనె యూజ్ చేస్తే పచ్చడికి టేస్ట్ బాగుంటుందండి. అంటే పచ్చడి మొత్తం తాలింపు చేయట్లేదు నేను. ఇన్ కేస్ మీరు ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని మీకు ఎంత కావాలో తీసుకుని దాన్ని మనం ఎప్పటికప్పుడు తాలింపు చేసుకోవచ్చండి. అలా కాదు అనుకుంటే ఒక్కసారిగా తాలింపు చేసుకునేవారు పచ్చిశనగపప్పు మినపప్పు వేయొద్దండి. సో తాలింపు కోసం జీలకర్ర ఆవాలు పచ్చిశనగపప్పు మినపప్పు అలాగే వెల్లుల్లి నెక్స్ట్ వచ్చి ఎండుమిర్చి కరివేపాకు అండి. సో ఇదంతా మనం ఆయిల్లో తాలింపు చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అప్పుడు మనం పచ్చడిని దానిలో తాలింపులు వేసి మిక్స్ చేయాలి. ఈ తాలింపులో నేను కొద్దిగా అంటే ఒక 1/2 teaspoon మెంతులు కూడా యాడ్ చేశాను. సో ఈ విధంగా రెడీ చేసుకునేది మీ దగ్గర జాడీలు అవైలబుల్గా ఉన్న జాడీల్లో తీసుకోవచ్చు, లేదా ఒక గాజు సీసాల్లో కూడా పెట్టుకుని ఖచ్చితంగా అంటే ఒక 2 years వరకు కలర్ కూడా చేంజ్ అవ్వదు. సో ఎప్పటికప్పుడు మీరు తీసుకుని దాన్ని తాలింపు చేసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి నేను క్వాంటిటీస్ చెప్తానండి. నేను తీసుకునేది 5 kgs టమాటోస్కి ఉప్పు 1/2 kg, కారం 1/2 kg, చింతపండు 300 grams, బెల్లం 1/2 kg తీసుకున్నామండి. సో ఈ విధంగా పక్కా కొలతలతో కొన్ని సంవత్సరాల పాటు నిల్వ ఉండే టమాటో పచ్చడిని మీరు కూడా తయారు చేసుకుని ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.